సంగారెడ్డి జిల్లాలోని సైబరాబాద్ కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధి ఉస్మాన్ నగర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ అపార్ట్మెంట్లో కార్పెంటర్గా పనిచేస్తున్న వలస కార్మికుడిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. తాగిన మైకంలో అపార్ట్మెంట్ వాచ్మెన్తో జరిగిన గొడవే హత్యకు కారణమని స్థానికులు అంటున్నారు. సమాచారం అందుకున్న కొల్లూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఇక ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ పరిధిలోని మోతే మండలం కూడలి వద్ద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న సుమారు 2 లక్షల విలువైన సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం, ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు ఉపయోగించిన మినీ వ్యాన్ను పోలీసులు సీజ్ చేశారు. 2 నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నైనీ బ్లాక్ లో ఏం జరిగిందో తెలంగాణ ప్రజలకు తెలియాలన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. మంత్రుల మధ్య గొడవలు ఉన్నాయన్న ఆయన సింగరేణిలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవకతవకల నుంచి ఎంక్వైరీ జరగాలన్నారు. ప్రభుత్వం ఏ దర్యాప్తు సంస్థకిచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మొదలు పెట్టాలన్నారు. టెండర్లు ఎవరికి ఇచ్చారు, ఎందుకు కౌన్సిల్ చేశారు అన్ని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అప్పులు తీసుకొచ్చి ఇస్తున్నారు మీరు, మరి దాన్ని పెట్టినటువంటి 40 కోట్లు 50 వేల కోట్లు దాంతో ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఏం లాభం చేస్తున్నారు? ఈ ప్రభుత్వం ఒక మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఈ సింగరేణిలో నైనీ బ్లాక్ అనే కాదు, అన్ని అంశాల్లో కూడా వాళ్ళ మంత్రుల మధ్యన తగాదా సామాన్య ప్రజలకు పరిపాలన పక్కకు పెట్టి మీ కమిషన్ల కోసం, మీ యొక్క కాంట్రాక్ట్ల కోసం, మీ బంధుమిత్రుల కాంట్రాక్ట్ ఇవ్వడానికి మీరు ఈరోజు మీ యొక్క ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. సింగరేణిలో అవతల చేశారు బీఆర్ఎస్. ఒకవేళ సింగరేణిలో హరీష్ రావు గారు అడిగినట్టే ఏదైనా ఎంక్వైరీ జరగాలంటే ఎంక్వైరీ బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర నుంచి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక సింగరేణి వ్యవహారాల్లో అప్పటి నుంచి ఇప్పటిదాకా దాని మీద ఎంక్వైరీ జరగాల్సిందే. అది సిబిఐ కానీ, అది సిట్ కానీ, ఇంకేదైనా సివిసి కానీ, విజిలెన్స్ కమిషన్ కానీ, ఏ ఒక్క కమిషన్ ఉన్నా, ఏ దర్యాప్తు ఏజెన్సీలు ఉన్నా, ఎవరు చేసిన దర్యాప్తు బీఆర్ఎస్ పార్టీ ఏ రోజైతే ప్రభుత్వంలో వచ్చి సింగరేణిని తన సొంత ప్రాపర్టీ కింద, సొంత ఆస్తి కింద వాడుకున్నటువంటి ఒక సమయం నుంచి ఈరోజు మంత్రులు మా వాళ్ళకి ఇవ్వాలి కాంట్రాక్ట్లు, మాకు ఇవ్వాలి కాంట్రాక్ట్లు, మాకు దీంట్లో ఇంత రావాలి, మా వాడికి ఎందుకు ఇవ్వరు అనేటటువంటి కొట్లాడ దాకా ఈ అన్నింటి మీదుగా సమగ్ర ఒక విచారణ జరపాల్సిందిగా అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. హరీష్ రావు గారికి నేను ఒకటే చెప్తాను, మీరు ఏదో ఉత్తరం రాసి కిషన్ రెడ్డి గారికి ఇంకేదో ఎంక్వైరీ కావాలని చెప్పేసి మీరేదో శుద్ధ పూసిన బీఆర్ఎస్ పార్టీ, అది పొరపాటు. ఈ రాష్ట్రానికి బస్టు పెట్టించింది, పాపం తగిలించింది ఫస్ట్ మీరు, దాన్ని కొనసాగిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇద్దరు పాపాత్ములు, ఇద్దరు కార్మికుల రక్తాన్ని పీల్చారు, ఇద్దరు కార్మికుల చోటని మీరు మీ యొక్క లాభాల కోసం, మీ కమిషన్ కోసం వాడుకున్నారు. కాబట్టి 2 పార్టీలు కూడా, 2 ప్రభుత్వాలు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సింగరేణి ప్రజలకు క్షమాపణ చెప్పి ఈ కోల్ బ్లాక్స్లో ఇంతవరకు ఎందుకు క్యాన్సిల్ చేశారు, ఎందుకు ఇది అయింది, ఎందుకు పారదర్శకత లేదు అనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు స్పష్టత చేయాలని చెప్పేసి కూడా ఈరోజు పత్రికా ఆధారాన్ని డిమాండ్. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు పంపిన వ్యక్తిగత సందేశం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ సందేశాన్ని ట్రంప్ స్వయంగా బహిర్గతం చేయడంతో గ్లోబల్ డిప్లొమసీపై విస్తృత చర్చ మొదలైంది. గ్రీన్లాండ్ అంశంలో అమెరికా వెనక్కి తగ్గాలని మెక్రాన్ సూచించినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇక ఈ ప్రాంతంపై ఆధిపత్యం లేదా జోక్యం చేసుకునే ప్రయత్నాలు సరైనవి కావని మెక్రాన్ అభిప్రాయపడినట్లు సమాచారం. ఇదే సమయంలో ఇరాన్, ఉక్రెయిన్ కు సంబంధించిన అంతర్జాతీయ సంక్షోభాల్లో అమెరికాకు ఫ్రాన్స్ పూర్తి మద్దతు ఇస్తుందని మెక్రాన్ ఆఫర్ చేసినట్లు ట్రంప్ పేర్కొన్నారు. దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనంతరం G7 దేశాల అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలన్న యోచనలో ఉన్నట్లు మెక్రాన్ సందేశంలో పేర్కొన్నారని సమాచారం. ఇక ఆ సమావేశానికి ఉక్రెయిన్, రష్యా, సిరియా వంటి కీలక దేశాలను కూడా ఆహ్వానించాలని మెక్రాన్ భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇది అంతర్జాతీయ దౌత్యంలో అసాధారణ పరిణామంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సందేశం బహిర్గతం కావడంతో అమెరికా, ఫ్రాన్స్ సంబంధాలు, అలాగే ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్య సంక్షోభాలపై భవిష్యత్తు వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయన్న అంశాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మెక్రాన్ సూచనలు, ట్రంప్ స్పందనలు గ్లోబల్ పాలిటిక్స్లో కొత్త మలుపులకు దారితీయవచ్చన్న చర్చ ఊపందుకుంటోంది.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. పటేల్గూడలోని జిహెచ్ఈఎల్ మెట్రో ఎన్క్లేవ్లోని ఒకే రాత్రి 6 ఇళ్లలో చోరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంక్రాంతి పండుగకు ఊరెళ్లిన బాధితులు ఇంటికి వచ్చేసరికి ఇల్లు గుల్లవడంతో బాధితులు అవాక్కయ్యారు. మెట్రో కాలనీలో నర్సింగ్రావు ఇంట్లో దొంగలు చెరబడి 14 తులాల బంగారం, 12 తులాల వెండిని, బీరువాలను పగలగొట్టి దొంగలించారు. అదే లైన్లోని ధనుంజయ్ అనే వ్యక్తి ఇంట్లో మెయిన్ డోర్ పగలగొట్టి 4 కిలోల వెండి, 2 గ్రాముల బంగారం దొంగలు ఎత్తుకెళ్లారు. ఇక ఇదే విధంగా మరికొన్ని ఇళ్లలో దొంగలు చోరీలకు పాల్పడ్డారు. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ కెమెరాల ద్వారా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక సీసీ ఫుటేజ్లలో నమోదైన దొంగల కదలికలు పోలీసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పరపల్లి చౌరస్తా వద్ద ఆటో డ్రైవర్ల హంగామా చోటు చేసుకుంది. తెలంగాణ ఆటో కార్మికులు పిలుపునిచ్చిన బంద్కు మద్దతుగా కొంతమంది ఆటో డ్రైవర్లు రోడ్డుపైకి వచ్చి నిరసన చేపట్టారు. ఇక ఈ క్రమంలో వెళ్తున్న ఆటోలను అడ్డగించి వాటిలో ప్రయాణిస్తున్న ప్రయాణికులను బలవంతంగా దింపివేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అధికారికంగా బంద్ ప్రకటించని పరిస్థితుల్లో ఈ తరహా చర్యలు చట్టవిరుద్ధమని పోలీసులు స్పష్టం చేశారు. గ్రీన్లాండ్ స్వాధీనం విషయంలో అమెరికా దూకుడుగా వ్యవహరిస్తోంది. తాజాగా ఆ ద్వీపంలోని కీలక సైనిక స్థావరం వద్ద యుద్ధ విమానాన్ని మోహరించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇక ఈ మేరకు నార్త్ అమెరికా ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ చేసిన ప్రకటన ఆందోళనను రేకెత్తిస్తోంది. అమెరికా, కెనడా సంయుక్త రక్షణ సంస్థ అయిన నార్త్ అమెరికా ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ గ్రీన్లాండ్కు సంబంధించి తమ సోషల్ మీడియా ఖాతాలో తాజాగా ఓ పోస్ట్ చేసింది. త్వరలోనే తమ సైనిక విమానం పిటుఫిక్ ఫేస్ బేస్గా చేరుకుంటుందని అందులో వెల్లడించింది. ఇక ఈ ప్రాంతంలో రక్షణ కార్యకలాపాలకు సంబంధించిన దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగానే ఈ మోహరింపు చేపట్టనున్నట్లు తెలిపింది. కెనడా, డెన్మార్క్ రాజ్యాల సమన్వయంతో ఈ కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు గ్రీన్లాండ్ ప్రభుత్వానికి ముందుగానే సమాచారం ఇచ్చామని నోరాడ్ స్పష్టం చేసింది. అయితే ఈ అంశంపై డెన్మార్క్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఇదిలా ఉండగా అమెరికా దుందుడుకు చర్యల నేపథ్యంలో డెన్మార్క్ పెద్ద సంఖ్యలో అదనపు బలగాలను గ్రీన్లాండ్కు తరలించినట్లు సమాచారం. ఇక బలగాల సైనిక పరికరాలను మోసుకెళ్లిన అనేక విమానాలు సోమవారం గ్రీన్లాండ్కు చేరుకున్నాయని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఈ పరిణామాలతో గ్రీన్లాండ్ భవిత్వంపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ విషయంపై ట్రంప్ ఎప్పుడు ఏ ప్రకటన చేస్తారో, ఏ చర్యలు తీసుకుంటారోనన్న ఆందోళన వ్యక్తమవుతుంది. అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో సోమవారం ఉదయం భారీ మంచు తుఫాను కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లేక్ మిచిగాన్ నుంచి వచ్చిన లేక్ ఎఫెక్ట్ స్నో ప్రభావంతో ఇంటర్స్టేట్ I-196 హైవేపై హడ్సన్ విల్ సమీపంలో విస్తృతంగా మంచు కురిసింది. గంటకు 40 మైళ్ల వరకు గాలులు వీచడంతో రోడ్లపై మంచు పేరుకుపోయి విజిబిలిటీ తీవ్రంగా తగ్గింది. ఈ పరిస్థితుల్లో దాదాపు 100కు పైగా కార్లు, ట్రక్కులు, సెమీ ట్రైలర్లు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఇక ప్రమాదంలో 30 నుంచి 40 వరకు సెమీ ట్రక్కులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాదం తీవ్రత దృష్ట్యా 196 రహదారిని సుమారు 10 మైళ్ల మేర పూర్తిగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ఇక ఈ ప్రమాదంలో 12 మందికి స్వల్ప గాయాలయ్యాయని, అయితే ప్రాణ నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. సహాయక చర్యల కోసం మిచిగాన్ స్టేట్ పోలీస్, ఒటావా కౌంటీ షెరీఫ్ సిబ్బంది భారీగా రంగంలోకి దిగారు. రోడ్డుపై చిక్కుకుపోయిన ప్రయాణికులను హడ్సన్ విల్ హైస్కూల్కు చెందిన బస్సుల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మిచిగాన్ రాష్ట్ర వ్యాప్తంగా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసిన అధికారులు అత్యవసర అవసరం లేకపోతే బయటకు వెళ్లవద్దని ప్రజలకు సూచించారు. భారీ మంచు కురుస్తున్న నేపథ్యంలో వాహనదారులు నెమ్మదిగా డ్రైవింగ్ చేయాలని, వాహనాల మధ్య తగినంత దూరం పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో సోమవారం ఉదయం భారీ మంచు తుఫాను కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లేక్ మిచిగాన్ నుంచి వచ్చిన లేక్ ఎఫెక్ట్ స్నో ప్రభావంతో ఇంటర్స్టేట్ I-196 హైవేపై హడ్సన్ విల్ సమీపంలో విస్తృతంగా మంచు కురిసింది. గంటకు 40 మైళ్ల వరకు గాలులు వీచడంతో రోడ్లపై మంచు పేరుకుపోయి విజిబిలిటీ తీవ్రంగా తగ్గింది. ఇక ఈ పరిస్థితుల్లో దాదాపు 100కు పైగా కార్లు, ట్రక్కులు, సెమీ ట్రైలర్లు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో 30 నుంచి 40 వరకు సెమీ ట్రక్కులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇక ప్రమాదం తీవ్రత దృష్ట్యా
196 రహదారిని సుమారు 10 మైళ్ల మేర పూర్తిగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ఇక ఈ ప్రమాదంలో 12 మందికి స్వల్ప గాయాలయ్యాయని, అయితే ప్రాణ నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. సహాయక చర్యల కోసం మిచిగాన్ స్టేట్ పోలీస్, ఒటావా కౌంటీ షెరీఫ్ సిబ్బంది భారీగా రంగంలోకి దిగారు. రోడ్డుపై చిక్కుకుపోయిన ప్రయాణికులను హడ్సన్విల్ హై స్కూల్కు చెందిన బస్సుల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మిచిగాన్ రాష్ట్ర వ్యాప్తంగా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసిన అధికారులు అత్యవసర అవసరం లేకపోతే బయటకు వెళ్లవద్దని ప్రజలకు సూచించారు. భారీ మంచు కురుస్తున్న నేపథ్యంలో వాహనదారులు నెమ్మదిగా డ్రైవింగ్ చేయాలని, వాహనాల మధ్య తగినంత దూరం పాటించాలని అధికారులు హెచ్చరించారు.